హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి నేను మంచి హెయిర్ కండిషనర్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో నా హెయిర్ అయితే ఈ మధ్య కొంచెం డ్రై అయిపోతుందండి, ఎందుకంటే నేను హెయిర్ కేర్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. అందుకే ఈరోజు నేను హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలనుకుంటున్నాను. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది ట్రై చేయండి, తప్పకుండా 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎగ్ అనేది మన హెయిర్కి ఎంత కండిషనింగ్గా యూజ్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఎగ్లో ఏమేమి మిక్స్ చేస్తే ఇంకా మంచిగా యూజ్ అవుతుందో ఈరోజు నేను మీకు చెప్తానండి. ఈ ఎగ్లో నేను వచ్చేసి ఏమేమి కలిపానంటే లెమన్ అండి, లెమన్ కలిపాను, అలాగే కర్డ్ కూడా కలిపాను అనమాట. పెరుగు అండ్ లెమన్. మనకి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ కూడా పోతుందన్నమాట. హెయిర్లో ఏదైనా ఎలర్జీస్ ఉన్నా కూడా, ఎందుకంటే నేను ఇందులో లెమన్ కూడా యూజ్ చేశాను కదండి, మన హెయిర్కి అన్ని విధాలుగా హెల్తీగా ఉంచుతుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. సో ఇది నేను ఈరోజు మీకు పెట్టుకొని చూపిస్తాను. పెట్టుకున్న తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందో నేను ఈరోజు చూపిస్తాను, చూసేయండి. సో హెయిర్ ప్యాక్ కోసం నేను ఇందులో 2 eggs తీసుకున్నానండి. 2 eggsని మంచిగా ఇలా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక లెమన్ పిండుకుంటున్నానండి. ఒక 3 tablespoons లెమన్ వేసుకున్నాను. అలాగే 3 tablespoons వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేశానండి. సో ఈ 3 ingredientsని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో పెరుగు అండ్ లెమన్, 2 eggs అండి. ఇది వచ్చేసి మనకి హెయిర్ ప్యాక్ లాగా మంచిగా యూజ్ అవుతుందండి. మనకి హెయిర్ కండిషనర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మన హెయిర్ వచ్చేసి సిల్కీగా షైనీగా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. మనం ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటే మన హెయిర్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఈ ప్యాక్ అనేది ఈరోజు నేను మీకు వేసుకొని హెయిర్కి చూపిస్తానండి ఎలా ఉందో. మనం హెయిర్ ప్యాక్ వేసుకోబోయే ముందు ముందు హెయిర్ని ఇలా మనకి ఏం చిక్కులు లేకుండా దుబ్బుకోవాలండి. హెయిర్ని అయితే ఫోమ్ చేసుకోవాలి ఫస్ట్ మనం, ఏ చిక్కులు లేకుండా కూడా. హెయిర్కి చిక్కులు ఎప్పుడు కానీ ఇలా పై నుండి కాకుండా ఇలా కింది నుండి హెయిర్ అనేది చిక్కులు తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకి చిక్కులు అనేది తొందరగా వస్తాయన్నమాట. సో చూసారు కదా అండి, చూడండి ఇప్పుడు హెయిర్కి అయితే ఏం చిక్కులు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటానండి. చూసారు కదా, నా హెయిర్ వచ్చేసి చూసారు కదండి, నా హెయిర్కి ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏ విధంగా వేసుకుంటున్నానో చూసేయండి. సో ఈ హెయిర్ ప్యాక్ని నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఇలా కొంచెం పార్ట్స్గా తీసుకుంటున్నానండి. హెయిర్ని ఇలా తీసుకొని చూసారు కదా అండి, ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి మనకి చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. మనకి డ్రై హెయిర్ ఉన్న హెయిర్కి ఎలా చివర్లకి చిట్లిపోతూ ఉన్నా, అలాగే హెయిర్లో ఏమైనా అలర్జీస్ ఉన్నా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఎగ్ హెయిర్ ప్యాక్ అనేది చాలా చాలా కండిషనింగ్గా ఉంటుందండి. మన హెయిర్కి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం హెయిర్కి మొత్తం స్కాల్ప్కి కూడా అంటుకునేలా మొత్తం మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పెట్టుకోవడం రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే మంచిగా హెయిర్కి అప్లై అవుతుందన్నమాట. మనకి మీకు పెట్టుకొస్తే పర్లేదు. ఒకవేళ పెట్టుకోవడం రాకపోతే ఎవరైనా మమ్మీ హెల్ప్ కానీ, మీ సిస్టర్ హెల్ప్ కానీ, ఎవరైనా ఒక హెల్ప్ తీసుకుంటే ఇంకా మంచిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటే కనుక మనకి చాలా చాలా మంచిగా హెయిర్కి హెల్ప్ అవుతుందండి. ఇలా మనం వీక్లీ వన్స్ ట్రై చేస్తే కనుక మన హెయిర్ చాలా షైనీగా, స్మూత్గా, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మన హెయిర్ హెల్తీగా ఉంటేనే కదండి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో చివర్లకి హెయిర్ కూడా చిట్లిపోకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం అప్పుడప్పుడు హెయిర్ కేర్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనం మంచిగా అందంగా కనిపించాలంటే మన హెయిర్ బాగుండాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ బాగుంటేనే మనకు మంచిగా కనిపిస్తుంది. అలాగే మనకి హెయిర్కి చిన్న ఏదైనా హెయిర్ డ్యామేజెస్ ఏదైనా ఉన్నా కూడా చాలా బాధేస్తుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం ఇలా అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే కనుక మంచిగా యూజ్ అవుతుందండి. మా పాప వచ్చేసి చాలా అల్లరి చేస్తుందండి, అందుకే బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్సింగ్గా ఉందనేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇలా హెయిర్ అనేది పార్ట్స్గా తీసుకుంటూ మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. చూసారు కదా అండి, నేను ఫింగర్ టిప్స్తో మసాజ్ చేస్తూ హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లోపల స్కాల్ప్కి కూడా అంటుకోవాలి కాబట్టి. చాలామందికి ఎగ్ ఎల్లో అనేది స్మెల్ వస్తుంది అనుకుంటారండి. ఎగ్ ఎల్లో మనకి ఇంకా మంచిగా హెయిర్ కండిషనర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎగ్ ఎల్లో కనుక మీకు నచ్చకుంటే ఓన్లీ ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. సో ఎక్కువగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది.
మనకి ఇక్కడ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, చిట్లిపోతూ ఉంటుంది కదా అండి మన హెయిర్ అయితే ఇది చివర్లకి. సో అక్కడ కూడా మంచిగా పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా అండి. నేనైతే మంచిగా స్ప్లిట్ ఎండ్స్ దగ్గర కూడా మంచిగా పెడుతున్నాను. లాస్ట్ వెనకాల కూడా మనకి ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మీరు ఇంట్లో మీ మదర్ హెల్ప్ కానీ ఇంకా ఎవరైనా మీ సిస్టర్ హెల్ప్ కానీ తీసుకొని మనకి ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇంకా మంచిగా మనకి వేసుకోవడం కంటే ఎవరైనా వేస్తే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. హెయిర్కి మొత్తం అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. సో నాకైతే ఈ ఎగ్ కండిషనర్ అనేది మంచిగా హెల్ప్ అవుతుందండి హెయిర్కి. నాకైతే చాలా నచ్చుతుంది ఈ కండిషనర్. మనం హెన్నా వేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ కండిషనర్కి కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే హెయిర్ హెల్తీగా ఉంటేనే కదా అండి మన హెయిర్ అనేది తొందరగా గ్రోత్ ఉంటుంది. సో ఎవరైనా మీ హెయిర్ డ్యామేజ్ ఉన్నా లేదంటే డ్రై హెయిర్ ఉన్నా ఎలాంటి హెయిర్ అయినా కూడా మనం ఈ ప్యాక్ వేసుకుంటే కనుక మనకి మంచిగా హెల్తీగా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా అండి, చూసారు కదా కనిపిస్తుందా అండి మీకు? ఈ విధంగా మనం హెయిర్కి మొత్తం ఇలా పెట్టేసేయాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇందులో ఇంకా కొంచెం వండిపోయింది. నేను పెరుగు కూడా యాడ్ చేశాను కదండి. మనకి పెరుగు కూడా మంచి కండిషనర్లా యూజ్ అవుతుంది హెయిర్కి. అలాగే నేను లెమన్ యూజ్ చేశాను కాబట్టి ఈ లెమన్ అనేది మనకి హెయిర్లో ఏమైనా డాండ్రఫ్ కానీ ఎలర్జీస్ కానీ ఏదైనా ఉంటే తగ్గిస్తుంది అనమాట. సో ఇలా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా నా హెయిర్ అంతా నాకు డ్రైగా అనిపిస్తుందండి. అందుకే నేను ఇది పెట్టుకోవాలనుకున్నాను. ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనేసి అనిపించింది. అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఇది ఒక ఆరిపోయే వరకు ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ నేను డ్రై అయ్యే వరకు ఇలా వెయిట్ చేస్తానండి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత సో ఎగ్ అనేది మనకి హెయిర్కే కాకుండా మన ఫేస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా అండి. సో ఇప్పుడు నేను దీన్ని పైకి ఇలా పెట్టేసి క్లిప్ పెట్టేస్తున్నానండి. సో చూసారు కదా ఈ విధంగా నేనైతే క్లిప్ పెట్టేస్తున్నాను. చూసారు కదా అండి, మనకి లోపల కూడా మంచిగా ఈ హెయిర్ ప్యాక్ అనేది మంచిగా అంటిందండి. సో ఇప్పుడు ఈ ప్యాక్ని నేను ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తానండి. ఈ ప్యాక్ ఆరిపోయే వరకు మనం ఇలా వెయిట్ చేయాలన్నమాట. 30 మినిట్స్ తర్వాత మనం హెయిర్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. హెయిర్ వాష్ కూడా మనం మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలండి. లేదంటే షాంపూ వేసుకోకుండా ఏం కాదు. ఒకవేళ మీకు స్మెల్ వస్తుంది అనే ఫీల్ ఉంటే మాత్రం మైల్డ్ షాంపూతో జస్ట్ కొంచెం షాంపూ వేసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకొని నెక్స్ట్ డే మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, నేను 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నా హెయిర్ని చూపిస్తాను. సో నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏ హెయిర్ మాస్క్ వేసుకున్నా కూడా మన హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదండి. మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెయిర్ మాస్క్ అన్నా హెయిర్ ప్యాక్ అయినా ఏది కూడా వేసుకోవద్దనమాట. అలా వేసుకుంటే మన హెయిర్ అనేది ఏ ప్యాక్ అని హెయిర్కి పట్టదండి. మనకి ఆయిల్ లేకుండా ఉన్నప్పుడే మన హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఎగ్లో ఈ రెండు కలిపి కనుక మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే రిజల్ట్ అనేది అద్దిరిపోతుందండి. నిజంగా చెప్తున్నాను. హెయిర్ మాత్రం చాలా చాలా కండిషనింగ్గా ఉంటుందన్నమాట. మనకి బయట ఏదో కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, బయట దొరికే ప్రోడక్ట్స్ వచ్చేసి అది మనకి రిజల్ట్ చూపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పినది కూడా రిజల్ట్ తొందరగా చూపిస్తుంది. బట్ బయట దొరికే ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి కదండి. హెయిర్ వైట్గా కావడం అలా సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా అయితే మనకి బయట దొరికే ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా. అందుకే మనం ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తోనే ఇలా వేసుకుంటే కనుక మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి మన హెయిర్ని చాలా షైనీగా హెల్తీగా ఉంచుతుందండి. ఈ హెయిర్ వచ్చేసి నేను వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎంత షైనీ లుక్ ఉంటుందో, మీరే చూస్తారు కదా. సో చాలా మందికి ఉంటుంది కదా అండి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉండాలనేసి. సో అలాంటి వాళ్ళకి, హెయిర్ డ్రైగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ప్యాక్ వచ్చేసి నేను ఒక 30 మినిట్స్ మాత్రం ఇలానే ఉంచుకుంటానండి. 30 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటాను.
సో 30 మినిట్స్ అయిపోయిందండి. చూసారు కదా, హెయిర్ వచ్చేసి చూడు కొంచెం స్టిక్కీగా అయిపోతుంది అనమాట. ఇలా స్టిక్కీగా అయిపోకముందే మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా అండి, మరి హెయిర్ అనేది స్టిక్కీగా అవ్వకూడదు, కొంచెం లైట్గా అంటే ఒక 20 మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ని మనం 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. హెన్నా పెట్టుకుంటే మనం ఒక 1 అవర్ కాదు, ఇంకా ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు. బట్ ఇది కొంచెం వాటరీగా ఉంది కదా అండి, సో తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. అందుకే నేను ఒక 20 మినిట్స్ మాత్రం హెయిర్ ప్యాక్ అనేది ఉంచుకున్నానండి. 20 మినిట్స్ తర్వాత నా హెయిర్ అనేది చూసారా కొంచెం లైట్గా డ్రై అయిపోతుంది. నేను ఇప్పుడు హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. సో ఈ హెయిర్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదండి, హెయిర్ అయితే ఎంత షైనీగా ఉందో, ఎంత సిల్కీగా అనిపిస్తుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను కొత్త వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై.